హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ ఈఏపీ సెట్ 2025 కౌన్సిలింగ్ లో భాగంగా బైపీసీ కౌన్సిలింగ్ అండి. సో ఇప్పటివరకు ఇంకా బైపీసీ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇంజనీరింగ్ ఎంపీసీ పరంగా క్లాస్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయి మిడ్ ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారు కొన్ని కొన్ని కాలేజెస్ లో. ఇంకా పాపం బైపీసీ వాళ్ళు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికి గుడ్ న్యూస్ అండి. మనకి ఏపీ ఈఏపీ సెట్ వాళ్ళు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్స్ అనేవి మీకు 12th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ కొంతమందికి ఉంటుందన్నమాట. మీ యొక్క సర్టిఫికేట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్డి క్యాండిడేట్స్ అలాంటి వాళ్ళకి ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా 13th నుంచి 14th ఈ 2 days లో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వాటి యొక్క డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను. అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి 14th నుంచి 17th వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ వెబ్ ఆప్షన్స్ పరంగా ఏమైనా చేంజెస్ ఉంటే అవి 18th చేంజ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు కూడా సేవ్ చేయండి, ఫ్రీజ్ చేయకు. ఒకవేళ పొరపాటున ఇది పాన గుర్తుపెట్టుకోండి, పొరపాటున ఫ్రీజ్ చేసినా సరే మీరు 18th మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? ఫ్రీజ్ చేసినా సేవ్ చేసినా సరే 18th మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 14th అప్లై చేసుకొని 15th మళ్ళీ రీఎడిట్ చేసుకోవాలి అన్నట్లయితే మీరు సేవ్ మాత్రమే చేసుకోండి, ఫ్రీజ్ చేయొద్దు. అండ్ సీట్ అలాట్మెంట్ అనేది 21st రిలీజ్ చేస్తారు. మేబీ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే 21st, 22, 23 ఇలా అంతకుమించి పెద్దగా అయితే డిలే అవ్వదు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 21st నుంచి 24th మధ్య ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ సీట్ అనేది మీకు సేఫ్ గా ఉంటుంది, ఓకేనా? చాలా మంది ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి మేము కామ్గా ఉందాం, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనుకుంటూ ఉంటారు. సో కాలేజ్ కూడా రిపోర్టింగ్ చేయండి బెస్ట్. నెక్స్ట్, అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజ్ 21st నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 12th నుంచి ఉంటుంది. అలాగే ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ 13th నుంచి 14th ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ అండి, ఆఫ్లైన్ కాదు. మరి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంగతి ఏంటంటే ఆల్రెడీ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇది డేట్స్ అనమాట. అండ్ నేను మీకు అలా చెప్పాను కదా, ఇక్కడ చూడండి నోట్లో ఉందన్నమాట. దేర్ ఈజ్ నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ ఎన్సీసీ, క్యాప్, పీడబ్ల్యూడి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పరంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో లాస్ట్ టైం మనకి ఓన్లీ వెబ్ ఆప్షన్సే పెండింగ్ ఉంది కాబట్టి. అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అలాట్మెంట్ ఏ టైంకి వస్తుందని. సో 21st రిలీజ్ చేసే పని అయితే ఈవినింగ్ 6 o'clock రిలీజ్ చేస్తారు, అంతేగాని 21st మార్నింగ్ అయితే రిలీజ్ చేయండి. 21st ఈవినింగ్ 6 చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే 22nd చెక్ చేసుకోండి. మాక్సిమం డిలే ఉండకపోవచ్చు అనే నేను అనుకుంటున్నాను. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ తో పాటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదనేది తెలియదు. ఇది సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ పరంగా డేట్స్ అనమాట. ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 25th, 26th ఉంటాయి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 26th, 27 ఇది కూడా ఆన్లైనే. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 26 నుంచి 28 అనమాట. అదేంటి ఇంత ఎర్లీగా ఇచ్చారంటే, మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్, పేమెంట్, ప్రాసెసింగ్ అన్ని పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసరికి 29th మరియు రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 31st. సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ 31st నుంచి 3 లోపల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట, యాజ్ వెల్ యాజ్ కాలేజ్ రిపోర్టింగ్ కూడా. అండ్ అటెండింగ్ ఫర్ క్లాసెస్ 31st 10, 2025. సో అక్టోబర్లో కంప్లీట్ గా మీ కౌన్సిలింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. November 1st నుంచి మీరు క్లాసెస్ కని వెళ్ళొచ్చు. హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ మీకు కౌన్సిలింగ్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, లేదా కౌన్సిలింగ్ పరంగా టెక్నికల్ ఇష్యూస్ అని మీరు ఫేస్ చేస్తే, సపోజ్ మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వకపోవడం, అందరికి ఓపెన్ అవ్వడం, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని కాలేజ్ మీకు కనిపించకపోవడం, అండ్ ఏ ఆప్షన్ యాడ్ చేసినా యాడ్ అవ్వకపోవడం, అలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. సో ఈ యొక్క కన్వీనర్ కోటా యొక్క ఆఫీస్ అడ్రస్, అలాగే వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి మరియు వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇవి. ఈ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయాల్సి వస్తే 9 నుంచి 5 లోపల మాత్రమే కాల్ చేయండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు వాడుతున్న సిస్టంలో కానీ మీకు టెక్నికల్ ఇష్యూస్ వస్తే వేరే సిస్టంలో కూడా ట్రై చేసి అక్కడ కూడా వర్కౌట్ కాకపోతే అప్పుడు వీళ్ళని రీచ్ అవడానికి ట్రై చేయండి. అండ్ నాకేమైనా అప్డేట్స్ చేసినా సరే నేను మీకు మన వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ పరంగా చాలా జాగ్రత్తగా కాలేజ్ని చూస్ చేసుకోండి. పొరపాటున ఒక కాలేజ్ని చూస్ చేసుకోబోయి ఇంకో కాలేజ్ని చూస్ చేసుకోవద్దు.
సో మీ రైట్ కెరియర్ని మిస్యూజ్ చేసుకోవద్దు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది కదా అని హోప్తో కాకుండా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే బెటర్ కాలేజెస్ రావడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంకా బెటర్ కాలేజెస్ కోసం ట్రై చేద్దాం. ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.